సుమాంజలి. ఈరోజు మానవునికి నిజమైన అలంకారం వాగ్భూషణం అంటే మాట తీరు మాత్రమే అనే విషయాన్ని పద్యంలో వివరించబోతున్నాను. భూషలుగావు మర్చునకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాసముదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు ఊరుషుని భూషుతుంజేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణం భూషణముల్ నశించు అన్నియున్. భావం: భూషలుగావు మర్చునకు పూరిమయాంగద తారహారముల్ అంటే బంగారపు భుజ కిరీటాలు కానీ రత్నాలు హారాలు కానీ ఏవి మానవునికి నిజమైన అలంకారాలు కావు. భూషిత కేశపాసముదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు. భూషిత కేశ అంటే చక్కగా అలంకరించబడినటువంటి జుత్తు కానీ మృదువైన పుష్పాలు కానీ సుగంధ నీటితో స్నానము కానీ ఇవేవి కూడా మానవునికి నిజమైన అలంకారాలు కావు. వాగ్భూషణమే సుభూషణం భూషణముల్ నశించు అన్నియున్. వాగ్భూషణం పవిత్రమైనటువంటి వాక్కు మాట తీరు మాత్రమే మానవునికి నిజమైన అలంకారము. మిగిలినవన్నీ కూడా తాత్కాలికమే, నశించబోయే అలంకారాలే అని దీని యొక్క భావము. అందుకే మన మాట తీరు అనేది చక్కగా ఆచితూచి మాట్లాడాలి. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త అన్నారు మహానుభావులు. మన మాట తీరు అనేది చక్కగా ఉండాలని దీని యొక్క అర్థం. ధన్యవాదములు.